హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపు వల్ల, దేవుని యొక్క పిలుపు ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపు వల్ల బహుమానం ఉంటుంది. బహుమానం పొందుకోవాలి. అయితే బహుమానం పొందుకోవాలంటే ఎవరైతే గురి యొద్దకు చేరుతారో, ఎవరైతే ఆ గమ్యము చేరుతారో, లక్ష్యము చేరుతారో వాళ్ళకి ఈ బహుమానం ఉంటుంది. అయితే ఈ యొక్క బహుమానం పొందుకోకుండా మరి ఆటంకాలు కూడా వస్తాయన్నమాట. బహుమానం పొందాలనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషను, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క కృషి అంతా కూడా ఎలా నేను బహుమానం పొందుకోవాలి, ఎలా నేను గురి యొద్దకు చేరాలి, లక్ష్యము చేరాలి అని ఆలోచిస్తారు. అయితే వీరు చాలా ఫంక్షన్స్కి ఆబ్సెంట్ అవుతారు. తర్వాత తిండి కూడా సరిగా తినరు, నిద్ర సరిగా పోరు. ఆ తర్వాత ఒకవేళ పరుగు పందెమే పెడితే కూడా పరుగు పందెంలో ఆ యొక్క గురి దగ్గరికి పరిగెత్తడానికి పోతా ఉన్నప్పుడు పక్కన ఈలలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, పైగా కామెంట్ చేసే వాళ్ళను కూడా వీళ్ళు చూడరు, వినరు అటువంటివి. అయితే గురి యొద్దకు చేరకుండా, బహుమానం పొందకుండా ఈ యొక్క బహుమానాన్ని అపహరించేవాడున్నాడు. అంటే గురిని తప్పించేవాడున్నాడు, లక్ష్యమును తప్పించేవాడున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏవై ఉన్నాయో మనం ఇప్పుడు వాక్యంలో చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. అతి వినయాసక్తుడై దేవతారాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఏదైతే బహుమానం పొందాలని విశ్వాసిగా, పరిచారకుడుగా, సేవకుడుగా దేవుని పిలుపునందుకొని అడుగు పెట్టినావో ఆ బహుమానము చివరి వరకు నువ్వు పోరాడితే, చేరితే, అక్కడ చేరిన తర్వాత ఆ బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ లోపల ఆ బహుమానం పొందకుండా అపహరించేటువంటి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎవరని అంటే ఈ యొక్క 5 క్యారెక్టర్లు కలిగిన వ్యక్తులను మనం ఇక్కడ చూస్తాం. ఎవరంటే అతి వినయాసక్తుడై, వినయంలో ఎట్లా ఉంటారంట, నీ పక్కనే ఉంటారు ఇటువంటి క్యారెక్టర్లు కలిగిన వాళ్ళు. వీళ్ళు వల్ల నీకొచ్చే బహుమానం ఏమైపోతుంది, దొంగిలించబడుతుంది, అపహరించబడుతుంది, పోగొట్టుకుంటున్నావు, ఆ బహుమానం పొందుకోలేకపోతున్నావు. కనుక ఈ యొక్క 5 క్యారెక్టర్లు మనం చూసినట్లయితే మొదటిది ఏంటి అంటే అతి వినయాసక్తుడై. ఎట్లా ఉంటారు అంటే అతి వినయం చూపిస్తూ ఉంటారు. అతి వినయం దురత లక్షణం ఏదో అంటారు కదా, అట్లా అతి వినయం చూపిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏంటంట, దేవతారాధన ఎందు ఇచ్చగలిగి, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు వీళ్ళు. దేవతారాధన, దేవుడి గొప్పతనాన్ని, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఇది సృష్టి, దేవుని యొక్క కార్యాలు, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనకు యోగ్యుడు, మరణము జయించిన వాడు, పునరుద్ధానుడు, సింహాసనాసీనుడు, ఇటువంటి ఆయనను ఆరాధించకుండా ఆరాధన ఎవరికి చేస్తారంట, దేవదూత అంటే దేవుని యొక్క దూతలకు ఆరాధిస్తారనమాట. కనుక అటువంటి ఆరాధించే వాళ్ళు అటువంటి ఆరాధన చేసే వాళ్ళు
అలా ఆలోచన, అలా ఆశ కలిగి ఉంటారంట. దేవదూత ఆరాధన చేసే ఇచ్చ కలిగి ఉంటారంట. తర్వాత మూడవ విషయం వచ్చేసి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఏవైతే ఈ కళ్ళతో చూస్తారో ఆ కళ్ళతో చూసిన వాటిని గొప్పగా చెప్పుకుంటుంటారంట. ఇదిగో ఆ చర్చి చూడండి ఎంత బాగా కట్టినారో, ఇదిగో చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో, అది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది, ఇది అలాగా చూచిన దాని గురించి గొప్పగా చెప్పుకుంటుంటారంట. గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇంకా రకరకాలైన వాటిని గురించి, లోక సంబంధమైన వాటిని గురించి, అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూస్తే ఆత్మ సంబంధమైన కనిపిస్తాయి. ఈ లోక కండ్లకు, ఈ శరీరం సంబంధమైన నేత్రాలతో చూసి ఈ లోక సంబంధమైన వాటిని గొప్పగా చెప్పుకుంటుంటారు. అది గొప్ప, ఇది గొప్ప, గొప్పలు అనమాట. ఎక్కువ బూస్టింగ్ చేసుకుంటుంటారు, ఎక్కువ అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారనమాట. తర్వాత తన శరీర సంబంధమైన మనస్సు వలన, శరీర సంబంధమైన మనస్సు అంటే శరీర సంబంధమైన మనస్సు ఎలా ఉంటుంది? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఎక్కడికి పోదామా, ఎక్కడ ఉందామా, ఎక్కడ ఏ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, ఎలా అంటే శరీరం సంతోషపడే మనసు, శరీర సంబంధంగా సుఖము, శరీరం విషయాల్లో ఆసక్తి, శరీరము దేని చేత తృప్తి చెందబడుతుందని కలిగి ఉన్నదాన్ని శరీర సంబంధమైన మనసు అనమాట. అటువంటి సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు అంటే ఆత్మ సంబంధమైన మనసు కాదనమాట. ఆత్మ సంబంధమైన మనసు కోరుకునేది వేరుంటుంది, శరీర సంబంధమైన మనసు కోరుకునేది వేరుంటుంది. ఆత్మ సంబంధమైన మనసు కోరుకుంటుంది అంటే, ఆత్మ సంబంధమైన మనసు ఏం కోరుకుంటుంది? ఆత్మీయ విషయాలను కోరుకుంటుంది, ఆత్మీయులతో కూర్చోాలనుకుంటుంది, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో సహవాసంలో ఉండాలనుకుంటుంది, ఆత్మ సంబంధమైన వాటిల్లో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు వాడబడాలి అని కోరుకుంటారు. అదే శరీర సంబంధమైన మనసు ఎలా ఉంటారు? శరీర విషయాలలో, శరీర సంబంధులతో, శరీర ఇచ్చలతో ఉన్న వాళ్ళతో కలుస్తూ ఉంటారు. అలాగనమాట. శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరక ఉప్పొంగొచ్చు, ఊరికనే ఉప్పొంగిపోతుంటారు అనమాట. ఎక్స్ట్రాల్ చేస్తూ ఉంటారు అనమాట. ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడేవాడును. వీళ్ళు శిరస్సును హత్తుకొనరు అంటే క్రైస్తవులుగా క్రీస్తును హత్తుకునే వాళ్ళుగా ఉండరు. క్రీస్తును హత్తుకోకుండానే క్రైస్తవులుగా ఉండే వాళ్ళ లక్షణాలు అన్నమాట. క్రీస్తు సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘము శిరస్సుతో కనెక్ట్ అయి ఉండాలి. క్రీస్తు యొక్క శరీరముగా నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. అయితే బహుమానం అపహరించేవాడు శిరస్సుకు అతుకబడి ఉండడంట. అంటే సంఘములో ఉండక, సంఘము శిరస్సుకు అతుకబడి ఉంటుంది, వృద్ధి చెందుతుంటుంది. సంఘము శిరస్సుతో అతకబడి వృద్ధి చెందుతుంటుంది. కానీ ఈ యొక్క బహుమానం అపహరించే వాళ్ళు ఎలా ఉంటారంట అంటే, సంఘములో ఉండక శిరస్సుతో అతకబడక, కానీ దేవుణ్ణి క్రైస్తవులుగానే యేసే నమ్మిన వాళ్ళుగానే మోసం అన్నమాట. మోసం చూసే వాళ్ళని కూడా చూస్తే ఎట్లా ఉంటారంటే, అబ్బా ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏమి ఉత్సాహము, ఏమి యాక్టింగ్, ఏమి అసలు అంటే చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటారు అసలు, ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళు శిరస్సుకు అతకబడకుండానే లోకముతో మిక్స్ అయిపోయి పైకి మాత్రము యేసయ్య పిల్లలుగా చలామణి అవుతా వాళ్ళు ఏం చేస్తారంట, బాగా గురి దగ్గరికి చేరాలనుకొని యేసయ్యతో అడుగులేసి, యేసయ్యతో నడుస్తున్న వాళ్ళు బహుమానం పొందుకోవాలని, గురి యొద్దకు చేరాలని, ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా వాళ్ళు అలాగా శ్రమ పొందుతూనే ఓపికతో ముందుకెళ్తుంటే, ఇటువంటి వ్యక్తులు పక్కన ఉంటే మరి వీరికి వచ్చే బహుమానము రాకుండా అపహరింపబడేటట్టు అపహరిస్తారు అంతే. ఇంకా అంటే ఈ కంపేర్ చేసుకుంటారు కదా, మనం కూడా చాలామందితో కంపేర్ చేసుకుని ఏమి అంత భక్తి చేయాలబ్బా, పక్కన వాళ్ళు కూడా క్రైస్తవులే, బాగా ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళు కూడా మనలాగా ఏమి ఇంత అన్నీ తీసేసి అంతా ఎప్పుడు చూసినా ఉపవాస ప్రార్థనని, రాత్రి ప్రార్థనని, ఎప్పుడు కుడికలని పోరు కదా.
ఎంత బాగున్నారు, హాయిగా ఉన్నారు, బాగా దేవుడు దీవిస్తున్నాడు, మంచిగా ఉన్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, బాగున్నారు కదా, మనం ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత, దేవుడు అట్లున్నా కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కదా అనేటువంటి ఆలోచనకు దిగజారితే అప్పుడు గురికి చేరవు, గమ్యం చేరవు, అప్పుడే ఈ బహుమానం పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే నీకు ఇటువంటి ఐదు క్యారెక్టర్లు కలిగిన వ్యక్తులు పక్కన ఉంటారో, వేషధారులు క్రైస్తవులుగానే ఉన్నట్టుగానే భక్తిహీనులైన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ నువ్వు కంపేర్ చేసుకుంటే నీ గురి గమ్యం నువ్వు చెరలేవు. వాళ్ళ వల్లనే నీ యొక్క బహుమానం అపహరించబడుతుంది. కనుక నీ బహుమానం నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీ బహుమానం పొందుకునే విషయంలో గురి తప్పకుండా గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి, గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి. పక్కన ఏ వేటిని కూడా, ఎవరిని కూడా, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నువ్వు వాటిని లక్ష్యం చేయకూడదు. గురి యొద్దకు చేరాలి, బహుమానం పొందుకోవాలి. కనుక జాగ్రత్త కలిగి ఉండండి క్రైస్తవులారా, యేసయ్యను నమ్మిన బిడ్డలారా. ఈ మధ్య కాలంలో చాలా చాలా మోసం జరుగుతుంది. క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ వాక్య ప్రకారమైన జీవితాలు లేవు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాక్యము మనకు ప్రామాణికము. ప్రతిదీ కూడా వాక్యమే మనకు చెప్తుంది. కనుక వాక్యము ప్రకారమైన బ్రతుకు ఎవరిదైతే ఉంటుందో, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం ఎవరి క్రియలైతే నీకు కనిపిస్తాయో వాళ్ళు గమ్యము బహుమానం పొందుకోవడానికి పరిగెత్తుతున్నారని గుర్తుపెట్టుకో. ఎవరైతే వాక్య ప్రకారం కనబడని బ్రతుకులు ఉంటాయో వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. వాక్యం ఏం సెలవిస్తుంది, నీ పక్కనున్న వాళ్ళ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, వాక్యం ఏం సెలవిస్తున్నాయి. నీ దగ్గర సహవాసంలో ఉన్న క్రైస్తవురాలే ఉండొచ్చు, ఆమె క్రియలు ఎలా ఉన్నాయి, వాక్య ప్రకారం ఉన్నాయా లేదా. వాక్య ప్రకారం లేకపోతే అటువంటి సహవాసాల వల్ల నీ గురి గమ్యము చెదిరిపోయే పరిస్థితి రావచ్చు. కనుక జాగ్రత్త. బహుమానం పొందాలి, గురి యొద్దకి చేరాలి. లక్ష్యము పెట్టుకున్న ప్రతి ఒక్క విశ్వాసి వాక్య ప్రకారం బ్రతుకుతూ కొంత పక్కన కూడా జాగ్రత్త కలిగినటువంటి జ్ఞానం కలిగి, వివేకం కలిగి జీవించాల్సినది ఉంది. ఇప్పుడు రక్షణను బహు జాగ్రత్తగా పట్టుకొని కొనసాగించుకోవాలి. కనుక అట్టి జ్ఞానము, వివేచన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి. విన్నవారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిజంగా ప్రభా, గమ్యము చేరి, గురి యొద్దకు చేరి తండ్రి బహుమానం పొందుకోకుండా పక్కనున్న వాళ్ళ విషయంలోనే చూస్తూ కంపేర్ చేసుకొని తప్పిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బహుమానం పొందుకోకుండా పక్క వాళ్ళ ఆ యొక్క బహుమానం అపహరించే పరిస్థితి ఉన్నప్పుడు జాగ్రత్త కలిగేటటువంటి జ్ఞానము, వాక్య జ్ఞానము, వివేచన ప్రతి బిడ్డకు, విశ్వాసికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.